ఇలాంటి నేరస్తుడు సభ్య సమాజంలో జీవించడానికి అనర్హుడు. వీడి కోసం కోర్టు వారు తమ విలువైన సమయాన్ని వృధా చేయకుండా ముద్దాయికి కఠిన శిక్ష విధించాల్సిందిగా కోరుతున్నాం. ఐ అబ్జెక్ట్ యువర్ హానర్. ఏందిరా నువ్వు కోరేది? ఆయన కన్ఫర్మ్ చేసేదే. మీరు మాట్లాడుకుంటే మధ్యలో మేము దేనుకుండేదా? టీ అమ్ముకోవడానికా? ఏం జడ్జి నువ్వేం చెప్పదలుచుకున్నావా అర్థమయ్యేలా చెప్పు. చెప్తాం. అందుకేగా 50,000 తీసుకుంది. ఇంతకి నా క్లయింట్ మీద ఉన్న ఆరోపణలు ఏంటో? చిల్లర దొంగతనాలు, బ్యాంకు రాబరీలు చేసావా? చేయలేదు రాజా. చేయలేదు అంటున్నాడుగా. ఓకే చేశాడు అనుకుందాం. ఆ మాత్రం దానికి ఉరి శిక్ష చేస్తారా మీరు? నెక్స్ట్. జడ్జి గారు ఉరి అనే మాట అనలేదయ్యా. నేను అనిపిస్తాగా. ఏం కాదు ఉండండి. నెక్స్ట్. బాంబ్ బ్లాస్ట్లు. ఇన్ని చేసినట్టుగా బాంబ్ బ్లాస్ట్ ఒక లెక్క. ఆ మాత్రం దానికి ఉరి చేస్తారని మీరు? చూడండి వెంకట్రావు గారు, ఇలాంటి చిన్న చిన్న విషయాలకు ఉరి శిక్ష వేయడం ఏ మాత్రం భావ్యం కాదు. ఏదో 10వ పరకో జరిమానా వేస్తారంటే మా వాడు కట్టెళ్ళిపోతాడు. ఇరువురికి మంచి. నేనేం తీర్పు ఇవ్వాలో చెప్పడానికి నువ్వెవడు రా? లేకపోతే నువ్వు ఇచ్చే తీర్పుకి పడి పోసేసుకుంటా పడుకున్నావా? ఆయన జడ్జి గారు ఏం చేస్తావురా? ఈ తీర్పు చూస్తాను. తీర్పిచ్చి బయటికి ఎలా వెళ్తావో చూస్తాను. కోర్టులో ఒక్క పెట్టి నిన్ను కుమ్మకపోతే తల్లి తోడు. సార్ అసలు వీడెవడో నాకు తెలియదు సార్. సాక్ష్యాధారాలు పరిశీలించిన మీదట ముద్దాయికి ఉరి శిక్ష విధించడమైనది. అయిపోయాడు.